కుంభరాశిలో జన్మించిన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఉండే డేంజర్ లక్షణం ఏంటి అంటే వెంటనే ఏదైనా అయిపోవాలి. వీళ్ళు అనుకున్న వెంటనే ఎదుటి వ్యక్తులు అది చేసేయాలి. ఏ పనైనా అలా జరిగిపోవాలి. వీళ్ళు చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తేయాలి. వీళ్ళు అడిగితే వాళ్ళు రియాక్ట్ అయిపోవాలి. లేదంటే వెంటనే ముడుచుకుపోతారనమాట. వీళ్ళకి నచ్చినట్టుగానే అంతా జరగాలి అన్నట్టుగా ఉండే లక్షణం అనేది వీళ్ళలో చాలా డేంజర్ లక్షణం. వీళ్ళు ఏదో సెల్ఫ్ మేడ్ పర్సన్ లాగా, వీళ్ళు ఏదో పైనుంచి దిగొచ్చినట్లుగా, ఎదుటి వ్యక్తులందరూ కూడా వీళ్ళు చెప్పినట్టు వినాలి అనుకునే విధంగా ఉండే మైండ్ సెట్ అనేది చాలా చాలా డేంజర్. కాబట్టి కుంభరాశిలో జన్మించిన అందరూ ఇలా ఉంటారని చెప్పను, కానీ ఎవరికైతే చంద్రుడు నీచిపట్టు ఉంటాడో, అష్టమంలో కానీ షష్టమంలో కానీ వ్యయంలో ఉంటాడో వాళ్ళకి మాత్రం ఈ లక్షణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నేను ఏదో కుంభరాశి వాళ్ళని కించపరుస్తున్నాను అనుకోవద్దు. కొంతవరకు ఈ లక్షణం వలన వీళ్ళు చాలా వరకు కూడా కమ్యూనికేషన్ అనేది ఎదుటి వ్యక్తులతో తక్కువ చేయడం, ఉపయోగపడే వాళ్ళతోనే మాట్లాడడం, ఏదో నవ్వుతూ మాట్లాడినట్టుగా ఉండడం తప్ప మనసులో వేరే ఉద్దేశాలతో ఎదుటి వ్యక్తులతో మాట్లాడడం, ఎదుటి వ్యక్తులకు అర్థమైపోవడం, వీళ్ళని కొంతవరకు నిదానంగా దూరంగా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఫైనాన్షియల్గాను లేకపోతే అన్ని రకాలుగా బాగున్న వాళ్ళకి ఇది ఇబ్బందిగా కనిపించకపోవచ్చు, కానీ కొంతవరకు ఒకరి దగ్గర పనిచేసే వాళ్ళు, ఒకరి మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి మాత్రం ఈ లక్షణం అనేది చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, క్లోజ్ రిలేషన్స్ మధ్య ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పాలి. కొంతవరకు నా పని అయిపోవాలి, నేను చెప్పింది వెంటనే జరగాలి అనే లక్షణాన్ని కుంభరాశి వారు వదిలిపెడితేనే ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది.